ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయివాక్కు, ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు, అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు. ఓం సాయిరామ్. సాయి భక్తులైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన ఒక కథనైతే ఈరోజు చూద్దాం రండి. నమ్మకంతో శ్రద్ధ సబూరి కలిగి ఉంటే శ్రీ సాయి మనల్ని కష్టాల నుంచి కాపాడుతారు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధువులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2022 ఏప్రిల్ 10 శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పడుకుని లేచాక నా పాదాలు 2 తిమ్మిర్లెక్కి ఎంతకీ తగ్గలేదు. నా వయస్సు దృష్ట్యా నాకు చాలా భయమేసింది. వెంటనే మా ఇంట్లోని పూజ గదిలోకి వెళ్ళి సాయి విగ్రహం దగ్గర ఉన్న ఊది తీసుకొని పాదాలకు రాసి శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః అనే మంత్రాన్ని జపించాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బాబా ఊది పాదాలకు రాసుకొని పై మంత్రాన్ని పఠిస్తూ నిద్రపోయాను. ఆ మంత్రం ఏంటంటే శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః. రాత్రి కలలో శ్రీ సాయికి పాయసం నైవేద్యం పెట్టినట్లు కనిపించింది. సాయి కృపతో మరునాడు పొద్దున్న నిద్ర లేచేసరికి తిమ్మిర్లు తగ్గాయి. ఆనందంగా రాత్రి కలలో కనిపించినట్లే బాబాకు పాయసం చేసి నైవేద్యం పెట్టాను. 2022 జనవరి 8న నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ అది ఒమిక్రాన్ అని మందులిచ్చి వాడమన్నారు. నేను గృహ నిర్బంధంలో ఉండి మందులతో పాటు ఊది సేవిస్తూ శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః అనే నామాన్ని జపిస్తూ గడిపాను. సాయిరామ్, క్షమించండి. బాబా దయ వల్ల 10 రోజులకు పరీక్ష చేయించుకుంటే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆ 10 రోజులలో జ్వరం రావటం కానీ మరే ఇతర కరోనా లక్షణాలు కానీ నాకు లేవు. శ్రీ సాయే నన్ను రక్షించారు. శ్రీ సాయిపై నమ్మకంతో శ్రద్ధ సబూరు కలిగి ఉంటే శ్రీ సాయి మనల్ని కష్టాల నుండి కాపాడతారు. వేల నమస్కారాలు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి తండ్రి. ఓం సాయిరామ్. సాయి దేవుడు ఎంతో దయగలవాడు. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మన సాయి దేవుడు ఎంతో దయగలవాడు. ఆయన మనల్ని, మన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయరు. ఒకరోజు నేను మా మనవడికి అన్నం తినిపిస్తూ ఉంటే అనుకోకుండా తను నా వేళ్ళు కొరికేశాడు. వేళ్లపై పంటి ఘాట్లు పడి బాగా నొప్పి పెట్టింది. అసలే నాకు షుగర్ ఉన్నందువల్ల భయపడి నాకు ఏమీ ఇబ్బంది లేకుండా వేళ్ళు బాగవ్వాలని బాబాను ప్రార్థించాను. బాబా దయ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నిదానంగా నా వేళ్ళు బాగయ్యాయి. ఇంకో రోజు ఉదయం నేను నిద్రలేస్తూనే తల తిరగటం వంటివి లేకుండానే కింద పడిపోయాను. ఎడమ కన్నుకి కాస్త పైన పక్కగా బాగా రక్తం కారింది. నేను చాలా భయపడ్డాను. హాస్పిటల్ 9 గంటలకు తీస్తారంటే 8ంటికి హాస్పిటల్కి వెళ్ళాం. కానీ డాక్టర్ 11 గంటలకు వచ్చారు. అప్పుడు రండి అని చెప్పి పంపేశారు. అప్పుడు దాంతో ఈ దెబ్బ కారణంగా ఎక్కువ బాధ కలగకుండా ప్రమాదం ఏమీ లేకుండా చూడండి బాబా అని ఆ సాయిదేవుని స్మరిస్తూ 11 గంటల వరకు గడిపి అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్లు చూసి పెద్దావిడ ఉదయం వస్తే ఒక కట్టు కట్టి పంపకూడదా అని స్టాఫ్ని తిట్టి తానే క్లీన్ చేసి ఒక కట్టు కట్టారు. సాయిదేవుని కృపతో కన్నుకి ఏమీ కాలేదు కానీ నొప్పి వాపు ఎక్కువగా ఉండేవి. నెమ్మదిగా 1 నెలకి అవి చాలా వరకు తగ్గాయి. కానీ కొద్దిగా వాపు ఉండిపోయింది. బాబా అది కూడా తగ్గి నార్మల్ అయ్యేలా చూడండి తండ్రి. ఇంకో సహాయం కూడా మీరు తప్పక చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబాను తలుచుకొని భారం ఆయన పైనే వేస్తే ఏదైనా సాధ్యమే. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. నేను చాలా రోజుల పాటు నా బ్యాంక్ యాప్కి సంబంధించి ఓటీపీ రాక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ విషయంగా నేను చేయని ప్రయత్నం లేదు.
ఆఖరికి బ్యాంకుకి వెళ్ళి వాళ్ళకి సమస్య గురించి చెబితే మీ ఫోన్ ద్వారా అన్నీ అవుతాయండి, మీరే సరిచేసుకోండి అని చెప్పారే కానీ ఆ సమస్యని ఎప్పటికీ పరిష్కరించలేకపోయారు. అప్పుడు ఇక బాబాయే దిక్కనే బాబా నా ఓటీపీ సమస్య తీరాలని వేడుకున్నాను. ఏప్రిల్ 14 గురువారం బాబాను తలుచుకుంటూ మరోసారి ప్రయత్నం చేశాను. అద్భుతం, వెంటనే ఓటీపీ వచ్చి నా యాప్ సమస్య పరిష్కారం అయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. నిజంగా ఇదే సాయి లేలే. బాబాను తలుచుకొని భారం ఆయనపై వేస్తే ఏదైనా సాధ్యమే. అందుకే ఆయన్ను మరవకండి, అది చాలు. ధన్యవాదాలు బాబా. బాబా ఏమైనా మర్చిపోయి ఉంటే మన్నించండి బాబా. నన్ను మీ నామస్మరణకు ఎప్పుడూ దూరం చెయ్యొద్దు తండ్రి అని నమస్కరించుకోండి. సాయి భక్తురాలైనటువంటి ఇంకొక భక్తురాలికి తన జీవితంలో జరిగిన మరొక అద్భుతమైన కథ. ప్రిన్సిపాల్ మనసు మార్చి సహాయం చేసిన బాబా. సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు మీతో బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాను. ఒకసారి నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలో ఉన్న నా సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్తే నేను చదివినప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ వచ్చి ఉన్నారు. ఆ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్లు కావాలంటే 18,000 రూపాయలు కట్టాలని, ₹1 తగ్గినా ఎవ్వరికీ సర్టిఫికేట్లు ఇచ్చేదే లేదని అన్నారు. దాంతో నేను బాబాకి దండం పెట్టుకున్నాను. బాబా 10,000 రూపాయలు కట్టాల్సిన దానికి అన్యాయంగా 18,000 రూపాయలు కట్టమంటున్నారు. 10,000 రూపాయలకి నా సర్టిఫికేట్లు నా చేతికి వచ్చేలా అనుగ్రహించండి అని ప్రార్థించాను. తర్వాత మా నాన్న తన స్నేహితుడితో కలిసి కాలేజీకి వెళ్ళారు. అప్పుడు కూడా ఆ ప్రిన్సిపాల్ 18,000 రూపాయలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని అన్నారు. నేను మళ్ళీ నమ్మకంతో బాబాను ప్రార్థించాను. 15 నిమిషాల తర్వాత ప్రిన్సిపాల్ తన మనసు మార్చుకొని 10,000 రూపాయలు కడితే సర్టిఫికెట్లు ఇస్తానని ఫోన్ చేశారు. ఇలా ప్రతిసారి నన్ను కాపాడుతున్న బాబాకు నేను భక్తురాలిని అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఓం సాయిరామ్. మనసు కుదుటపరిచి సమస్య లేకుండా చేసిన బాబా. సాయి బంధువులకి నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నా యందు ఎప్పుడూ ఉంటూ పిలిచిన వెంటనే పలికే సాయి తండ్రికి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకు కాబోయే భర్తతో మాట్లాడుతూ మాటల మధ్యలో నీ విషయంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని అనేశాను. ఆ మాటలకి తను నువ్వు నాకొద్దు అనేంతలా బాధపడ్డారు. నాకేం చేయాలో తెలియక బాబా నేను తప్పు చేశాను, తన విషయంలో మాట జారాను అని బాధతో బాబాకు చెప్పుకొని నన్ను మీరే కాపాడాలి బాబా, తన మనసు కుదుటపడి మునుపటిలాగే నార్మల్గా ఉండాలి అని వేడుకున్నాను. సాయికి నాపై దయ కలిగి నాకు కాబోయే భర్త మనసును కుదుటపరిచారు. తను నాతో బాగా ఉండసాగారు. నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను అని బాబా చెప్పారు. అది అక్షర సత్యం. ఓం సాయిరామ్. మరొక భక్తురాని లీలల గురించి అయితే విందామండి. బాబా గారు తన జీవితంలో చేసిన గొప్ప లీలలు అయితే చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు శ్రద్ధగా విందాము. ఒక భక్తురాలి అనుభవం. బాబా గత 17 సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు. అందుకు మీకు నా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ మీ పవిత్ర పాదాల చెంతే ఉన్నాను. నన్ను నా కుటుంబాన్ని వదిలివేయకండి. మీరు లేనిదే నేను లేను. ప్రియమైన సాయి భక్తురాలందరికీ కూడాను నేను చెప్పేది ఒక్కటే. నేను జనవరి 2017 నాకు జరిగిన కొన్ని అనుభవాలను తెలియచేస్తున్నాను. జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పొట్టింటికి వెళ్ళాను. నేను గర్భం దాల్చిన తర్వాత చాలా తరచుగా కూడా అనారోగ్య పాలవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉండేదాన్ని. 4 సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం, విటమిన్ లోపం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఒకరోజు చాలా ఏడ్చి బాబా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు అని నా తల్లిని అడిగాను. నేను ఆయనను ఎంతో ప్రార్థిస్తున్నాను, కానీ ఆయన నా ప్రార్థనలు సమాధానం ఇవ్వటం లేదు. బాబా నిజంగా దయగలవారైతే నా ప్రార్థనలు వింటూ ఉంటే ఆయన ఉదయం 10 గంటలకు నా ముందుకు వచ్చి నాకు జవాబు ఇవ్వాలి అని మా అమ్మతో అన్నాను.
మా అమ్మ నా బాధ చూసి ఆయన ఖచ్చితంగా వచ్చి నీకు సమాధానం చెప్తారని చెప్పింది. నేను 9 గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగించాను. అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చారు. అతను ఎవరైనప్పటికీ మేము అతనికి సహాయం చేయాలని భావించాము. నేను అతనికి 2000 రూపాయలు ఇచ్చి పూజ కొనసాగించాను. మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. నేను పూజ పూర్తి చేసి ఆరతి మా తల్లిదండ్రులతో పాటు అతనిని కూడా తీసుకోమని చెప్పాను. అతను ఆరతి తీసుకోకుండా మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో ఆరతి నాకు చూపించారు. ఒకవేళ ఎవరైనా పెద్ద వయసులో ఉంటే వారు ముందు ఆరతి తీసుకున్న తర్వాత తమ పిల్లలకి చూపిస్తారు. నేను అతను వేరెవరో కాదు, బాబాయే అని నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనస్సు ఆనందంలో మునిగిపోతుంది. అనుభవం 2. జనవరి మధ్యలో అదే వారంలో హైదరాబాదు అల్వాల్లో చాలా ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయానికి నా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను. వెళ్ళే ముందు అలవాటు ప్రకారం నేను బాబాని నాతో రమ్మని పూజలో గైడ్ చేయమని ప్రార్థించాను. బాబా తన భక్తులతో ఎప్పుడు తోడుగా ఉంటారన్నది నాకు తెలుసు, కానీ నేను బాబాని పిలుస్తాను ఎందుకంటే బాబా నాతో ఉన్నారని, నేను ఒంటరిగా లేను అని నా భావన. ఆయనను నా తండ్రిలా, నా కుటుంబ సభ్యుడిలా ఎల్లప్పుడూ వ్యవహరిస్తాను. బాబా కృప వలన ఆలయంలో నాకు చాలా మంచి దర్శనం లభించింది. నేను అభిషేకం కూడా చేయించాను. అంతేకాకుండా పల్లకి ఉత్సవంలో పల్లకీని పట్టుకునే అవకాశం కూడా నాకు లభించింది. అక్కడ ప్రతి ఒక్కరూ నాకు తగిన సమాచారం ఇవ్వటంలో చాలా సహాయపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ బాబా. అనుభవం 3. షిరిడీలో బాబాకు ధోతి ఇస్తానని మొక్కుకున్నాను, కానీ కొంతకాలం తర్వాత నేను ఆ సంగతి మర్చిపోయాను. మేము మా బంధువుల పెళ్ళికి వెళ్ళినప్పుడు వివాహం తర్వాత నేను నిద్రపోతున్నాను. పంతులు గారు కొన్ని సాంప్రదాయ ఆచారాలు చేయటానికి వచ్చారు. అతను తాను షిరిడీకి వెళ్ళవలసి ఉందని, అందువల్ల 12 గంటలకు ముందు పూర్తి చేయాలని చెప్తున్నారు. ఆ మాటలు విని నా మొక్కు గుర్తుకొచ్చి వెంటనే మా ఆంటీని బాబా కోసం మంచి ధోతిని తెప్పించమని చెప్పాను. ఆమె దానిని తీసుకురాగానే పంతులు గారికి ఇచ్చి షిరిడీలో బాబాకు అందచేయమని చెప్పాను. సాధారణంగా షిరిడీ సమాధి మందిరంలో ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే వారు దానిని సమాధికి తాకించి తిరిగి ఇచ్చేస్తారు. కానీ నేను పంపిన ధోతిని తిరిగి ఇవ్వకుండా అక్కడే ఉంచేశారని పంతులు గారు నాకు చెప్పినప్పుడు బాబా నేను ఇచ్చిన ధోతి ధరించాలని ఉంచుకున్నారు అని చాలా ఆనందంగా అనిపించింది. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ప్రతి ఒక్కరూ కూడాను వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లైక్ సింబల్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరొక భక్తురాలి కథని చూద్దాం రండి. పరీక్షించిన చివరికి అనుగ్రహించిన బాబా. నేను బాబా కుమార్తెలలో ఒకరిని ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా భర్త ఆరోగ్య విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2020 జూలైలో అకస్మాత్తుగా నా భర్తకి చెవిలో నొప్పితో పాటు ఛాతీ దగ్గర ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుందని బాధపడుతూ ఉండేవారు. ముఖ్యంగా రాత్రి వేళలో సరిగ్గా ఊపిరి లేకపోతూ ఉండేవారు. సమస్య ఛాతీ దగ్గర కావటం వల్ల నేను చాలా భయపడ్డాను. అయినప్పటికీ దాని అంతటా అదే తగ్గిపోతుందని నేను మొదట్లో అంత శ్రద్ధ కూడా చూపలేదు. కానీ పరిస్థితి మరింత దిగజారేసరికి సమస్య ఏమై ఉంటుందో అని నాకు చాలా కంగారుగా, చాలా భయంగా అనిపించింది. ఒకవైపు నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్దామంటే కరోనా సమయం కావటం వల్ల చాలా భయం వేసింది. కానీ వేరే మార్గం లేక మా వారు అత్యవసర పరిస్థితి కింద అపాయింట్మెంట్ తీసుకుని క్లినిక్కి వెళ్ళారు. ఆ సమయం అంతా నేను నా భర్త నా ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన పడకుండా, ఎటువంటి ఆందోళనకరమైన వార్త వినకూడదని బాబాని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆర్తిగా పిలిస్తే సాయి తక్షణం పరుగున వస్తారని మనందరికీ తెలుసు. క్లినిక్లో మా వారికి భయపడేంత పెద్ద సమస్య ఏమీ లేదని కొన్ని మందులు ఇచ్చి వాటిని వాడమని చెప్పారు.
వెంటనే మా వారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అది విని నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. మా వారు మందులు వాడటం ప్రారంభించారు. కానీ కొన్ని రోజులు గడుస్తున్న పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. దాంతో ఈసారి మా వారు ఫ్యామిలీ డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో యూఎస్ఏలో కరోనా చాలా ఎక్కువగా ఉండటం వలన భయంతో నేను హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ తప్పనిసరి మా వారు వెళ్ళారు. డాక్టర్ మా వారిని పరీక్షించి అనుమానించేంతగా ఏమీ లేదని చెప్పి కొన్ని మందులు ఇచ్చి వాడమన్నారు. మా వారు నాకు ఫోన్ చేసి మళ్ళీ అదే విషయాన్ని చెప్పగా అప్పటి వరకు బాబా నామస్మరణ చేస్తున్న నేను ఆనందంగా బాబా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మా వారు ఆ మందులు వాడటం కూడా ప్రారంభించారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి. దాంతో మందులు వాడుతున్నా మా వారి ఆరోగ్యం ఎందుకు మెరుగుపడట్లేదు, కారణం ఏమై ఉంటుంది అని నాలో ఆందోళన మొదలైంది. మరోసారి మా వారు డాక్టర్ వద్దకు మళ్ళీ వెళ్ళారు. డాక్టర్లు వేరే మందులు వాడమని సూచిస్తే అవి కూడా పనిచేయకపోతే ఎండోస్కోపీ అపాయింట్మెంట్ తీసుకోండి, అసలు లోపల ఏం జరుగుతుందో చూద్దాము అని అన్నారు. అది తెలిసి నేను చాలా కలత చెందాను. అసలే కరోనా సమయం, పదే హాస్పిటల్స్కి వెళ్తున్నాము. ఒకవేళ సమస్య పెద్దది అయితే పరిస్థితి ఏమిటి అని చాలా కంగారుగా అనిపించింది. ఇక్కడ యుఎస్ఏలో ఎండోస్కోపీ అంటే పెద్ద ప్రక్రియ. అది పూర్తి కావటానికి రోజులో సగం సమయం పడుతుంది. పైగా మా వారికి ఎస్టిటి ఇలాంటివన్నీ ఇస్తారు. ఆ స్థితిలో తను కార్ డ్రైవ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను మా వారితో వెళ్ళాలి. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని హాస్పిటల్ లోపలికి అనుమతించరు. కాబట్టి వాళ్ళని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళాలి. కరోనా వల్ల ఎవరిని సహాయం అడగలేను. ఇలా రకరకాల ఆలోచనలు, భయాలతో నేను నా తండ్రి సాయి వద్దకు పరిగెత్తి ఈ పరిస్థితి నుండి మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు అని దీనంగా వేడుకున్నాను. తరువాత నాకు సాయి దివ్య పూజ చేయాలనిపించి 5 వారాలు పూజ ప్రారంభించాను. దాంతోపాటు సచ్చరిత్రలోని 13వ అధ్యాయం పారాయణం చేస్తుండగా ఈ సాయి మహారాజ్ సన్నిధిలోని ఇలాగా నీ సాయి అనుభవాన్ని చూసిన వెంటనే ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః అనే మంత్రాన్ని జపించసాగాను. 2వ వారంలో నేను మా వారిని ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను. తన నోటి నుండి మునుపటి సమాధానమే విని నాకు భయమేసినప్పటికీ సాయి నాకు సహాయం చేస్తారనే బలమైన నమ్మకం కూడా ఉంది. బాబా మనల్ని పరీక్షిస్తారేమో కానీ ఎన్నడూ మోసగించరు అని మనకి తెలుసు కదా. 4వ వారంలో మా వారిని అడగగా చాలా భయమేసినప్పటికీ కూడా సాయిపై నమ్మకంతో ఇప్పుడు ఎలా అనిపిస్తుందని అడిగాను. మా వారు నా ఛాతిలో ఇబ్బంది పోయింది, కానీ చెవి నొప్పి మాత్రం కొంచెం ఉంది అని చెప్పారు. అది వింటూనే చెప్పలేని సంతోషం కలిగి ఆనంద బాష్పాలతో నా సాయికి నమస్కరించుకున్నాను. సాయి నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, నా మనోభావాలను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియటం లేదు. నా భర్తకున్న ఆ చిన్న సమస్యలను కూడా తీసివేసి దయతో తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. బాబా మీకు తెలుసు నేను ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నాను. దయచేసి త్వరలోనే దానికి పరిష్కారాన్ని చూపించి నాకు మానసిక ప్రశాంతతను అనుగ్రహించండి తండ్రి. ప్లీజ్ సాయి, నేను మీపై ఆధారపడి దూరంగా ఉంటున్నాను. దయచేసి సర్వవేళల్లోనూ మా చుట్టూ ఉంటూ మమ్మల్ని రక్షించండి. కఠిన సమయంలో మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమతో ఆశీర్వదిస్తున్న మీకు ధన్యవాదాలు సాయి. ఈ కరోనా సమయంలో దయచేసి మీ బిడ్డలందరినీ దీవించండి. చివరిగా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటానని మీకు మాటిచ్చి ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. సంవత్సర కాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటి రోజుకే మాయం. సాయి భక్తులందరికీ నా నమస్కారం. నేను అనుభవిస్తున్న ఒక అనారోగ్య సమస్యను బాబా ఏ విధంగా తీర్చారో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను. 1 సంవత్సర కాలంగా నేను గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాను. దాని వలన ఛాతిలో చాలా నొప్పిగా ఉండేది. చాలా మందులు వాడాను కానీ ఎలాంటి గుణం కనిపించలేదు. 2020 నవంబర్ 26న నా కంట పడినప్పుడు అందులో ప్రచురితమైన సాయి భక్తుల అనుభవాలను చదువుకుంటూ వినుకుంటూ ఉండేదాన్ని. నా కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. ఆ
స్థితిలోనైనా నేను నా ఆరోగ్య సమస్యను తగ్గించండి బాబా, నా సమస్య తీరితే నేను కూడా నా అనుభవాన్ని సాయి బంధువులందరికీ పంచుకుంటాను అని వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించి సంవత్సరకాలం అంతా కూడాను అనుభవిస్తున్న బాధ మరుసటి రోజు నుండి ఎటుపోయిందో తెలియలేదు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతకాలంగా ఎన్ని మందులు వాడినా నయం కానిది ప్రార్థించినంతగానే బాబా అనుగ్రహించారు. సాయి మీ చరణాలకు శతకోటి నమస్కారాలు. నేను ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనను మీకు తెలుసు తండ్రి, దాని నుండి కూడా నాకు విముక్తిని ప్రసాదించండి బాబా. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగిన ప్రతి కలల్ని బాబా గారు ఏ విధంగా అయితే అందరినీ ఏ విధంగా చూశారో మీరు కూడా విన్నారు కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా ప్రతి సాయి భక్తుల కథలు వినాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సాయి సచ్చరిత్ర వీడియోస్ కూడా కిందని లింక్ అయితే ఇస్తాను. అక్కడ కూడా ఎవరైనా సాయి సచ్చరిత్ర చదవలేని వాళ్ళు ఉంటే సాయి సచ్చరిత్ర వీడియోస్ అయితే వినండి. ప్రతిరోజు విన్నట్లయితే ఎంతో కొంత సంతోషంగా మన ఆలోచన విధానాన్ని, మన నడవడికలని మారుస్తూ ఉంటుంది. ఓం సాయిరామ్. బాబా గారి ప్రేమ అనంతం. ఖచ్చితంగా మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలోని, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపటంలోని, శారీరక మానసిక రుగ్మతల నుంచి మన అందరినీ తొలగించిన అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాలు మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది కదండి. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కాకుండా మన తోటి సాయి భక్తులందరికీ కూడాను మన జీవితాల్లో జరిగిన కష్టం సుఖాలను పంచుకుంటూ, మనలో ఉన్న బాధల్ని తెలుపుకుంటూ, వాళ్ళు కూడా ఎంతో కొంత మనకి బాబా గారు చేసిన సహాయాన్ని ప్రతి ఒక్కరితోనూ పంచుకుంటూ ఆనందాన్ని, ప్రేమని ఆస్వాదించాలి. బాబా పట్ల భక్తి, శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా ఉండాలి. భక్తులు ఎప్పుడూ కూడాను భక్తులుండే స్థితిని బట్టి వారికి బాబా గారు ఉన్నారు, రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది. ఇవన్నీ కూడాను బాబా ఏ అనుభవంతో ఏ భక్తుల్ని ఏ రీతిలో బాబా గారు వాళ్ళని కాపాడుతున్నారు, ఎలాంటి అనుభవం ఎలా ఉంటుంది, బాబా గారు అనుభవాల రూపంలో మనతో ఏ విధంగా బాబా ప్రేమని పంచుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వచ్చే వీడియోస్ని చూస్తూ ఉండండి. అలాగే బాబా ప్రేమకు మనలో ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మన జీవితాల్లో జరిగే మనకు వచ్చిన సమస్య, కష్టం మనం ఎలా ఎదుర్కొన్నామో, ఆ సమయంలో మనం పడిన ఆందోళన అవన్నీ బాబా గారు మనకి ఎలా ఉపశమనించారు, అవన్నీ కూడా ఈ అనుభూతులన్నిటినీ కూడాను మనం తెలుసుకొని మనతో మన సాయి భక్తులందరికీ తెలియచేయటం వల్ల మనలాగే బాధపడుతున్న మరికొందరు సాయి భక్తులందరికీ కూడా మనం ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళం అవుతాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడాను మీ మనసులో ఉన్న కోరికల్ని ఆ బాబా గారి ఆశీస్సులతో అందరికీ కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని అందరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.